హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ఆఫ్టర్నూన్ ఒక స్టోరీ గురించి విన్నా. ఈ సినిమా స్టోరీ. ఒక కన్న తండ్రి తన కూతురు ఒక జాబ్ లేని పర్సన్ని, ఒక తక్కువ కులం అతన్ని ప్రేమించిందని తనకు హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడు. సో ఇది ఒక రియల్ స్టోరీ. ఇది ఎక్కడో జరిగింది అనుకున్నా, కానీ ఇది మా విలేజ్ పక్కనే, మా డిస్టిక్లోనే జరిగింది ఈ స్టోరీ. దీనికి చాలా రోజులు అవుతుంది, కానీ ఇంత మంచి రియలిస్టిక్గా, అంటే ఒక మారుమూల గ్రామంలో జరిగిన స్టోరీని ఇప్పుడు మన డైరెక్టర్ సాయిలో కంపాటి ఇంత మంచి రియలిస్టిక్ స్టోరీ సేకరించి ఇంత మంచి మూవీని తీసినందుకు అతనికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఎంత బాగుందో మూవీ. కొందరు ఇప్పటికీ ఇలాంటి సిచ్యువేషన్ బాగా ఫేస్ చేస్తున్నారు. మొన్న రీసెంట్గా మన హైదరాబాద్లోనే జరిగింది. ప్రణయ్ మరియు అతన్ని వాళ్ళ మామగారు చంపడం. సో అది మళ్ళీ మొన్న నర్సంపేట సూర్యాపేటలో జరిగింది. తన డైరెక్ట్ వాళ్ళ నానమ్మనే తన మనవళ్ళతోని వాళ్ళ యొక్క మనవరాళ్ళ హస్బెండ్ని చంపించింది. సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇలాంటి డేస్ పోవాలి. సరే, వాళ్ళు ప్రేమించుకున్నారు, ఇంట్లో ఒప్పించుకుంటే ఓకే. ఒకవేళ ఒప్పుకోకపోతే వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళని బతకనివ్వాలి. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ప్రాణాలు తీస్తే అసలు పరువు కోసం మరీ కన్న పిల్లలని చంపుకుంటారా? సో కొందరైతే నిజంగా ఈ మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా రియలిస్టిక్ మూవీ, రియల్ లైఫ్లో జరిగిన మూవీ. సో విజిట్ చేయండి ఒకసారి. చాలా బాగుంది. హీరోయిన్ నిజంగా చాలా మంచిగా ఇందులో యాక్ట్ చేశారు. అండ్ కొందరు 100 కోట్లు 150 కోట్లు మనీ పెట్టి తీస్తుంటారు. అన్రియలిస్టిక్ మూవీస్ అవన్నీ వాటికి వెళ్తారు. ఇవి మీ జీవితంలో నిజంగా ఒక మంచి మూవీ, ఇది వెళ్ళకపోతే ఒక మంచి మూవీని మిస్ అయిన వాళ్ళు అవుతారు మీరు. సో దయచేసి వెళ్ళండి. ఇలాంటి వాళ్ళు మారాలి, సమాజం మారాలి అని అనుకుంటున్నాను. ఇలాంటి